అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం నిర్గమకాండం 1 నుంచి 31 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 31 అధ్యాయాల్లో దేవుడు ఇజ్రాయేలీల్ని ఐగుప్తు బానిసత్వం నుండి ఎలా రక్షించాడు, అనేక అద్భుత కార్యాలు చేస్తూ వాళ్ళకి ఏనాటి ఆహారం, మన్నా, వాటర్, రక్షణ ఇవన్నీ కూడా ఇస్తూ సీనాయి కొండ దగ్గరకు వాళ్ళని నడిపించి వాళ్ళతో ఒక నిబంధన చేసుకున్నాడు. అనేక ఆజ్ఞలు వాళ్ళకి ఇచ్చాడు. దేవుడు వాళ్ళ మధ్యకు వచ్చి నివసిస్తాను అన్నట్టుగా ప్రత్యక్ష గుడారాన్ని వాళ్ళ మధ్య పెట్టుకునేలాగా ఒక ఏర్పాటు చేశాడు. ఇవన్నీ మనం చదువుకున్నాం. మోషే 40 రోజులు 40 రాత్రింబవళ్ళు దేవుడి పర్వతము, ఆ సీనాయి పర్వతం దగ్గర దేవుడితో మాట్లాడటం ముగించి కిందకు వచ్చాడనమాట. కొండ మీద నుండి కిందకు వచ్చే సందర్భంలో ఏం జరిగింది, మోషే కొండ మీద ఉన్నప్పుడు ఏం జరిగింది అనే సందర్భాలు నిర్గమకాండం 32వ అధ్యాయం నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు, అంటే మోషే కొండ మీద ఉన్నప్పుడు 40 రోజులు ఉన్నాడు కదా మోషే కొండ మీద ఉన్నప్పుడు కింద ప్రజలు ఏమనుకుంటున్నారంట, తడవు చేయుట అంటే మోషే ఏదో కావాలని లేట్ చేస్తున్నాడు అని అనుకుని ఆ ప్రజలు అహరోను యొద్దకు కూడి వచ్చి అంటే అందరూ కలిసి వచ్చి, ఏదో ఒకళ్ళిద్దరు వస్తే అహరోను ఏదో చెప్పి పంపించేసేవాడు. ప్రజలందరూ కూడి వచ్చి, లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏ మాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. ఇందులో 2 మాటలు ఉన్నాయండి. ఒకటి, లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము అంటే ఏదో కావాలని వీళ్ళు ఇక్కడ ఆగిపోయినట్లుగా 40 రోజులు కదలకుండా కొండ దగ్గరే ఉన్నారు కదా, ఇంకా ఎప్పుడు వెళతామో ఆ వాగ్దాన దేశానికి అన్నట్టుగా మేము నడవడానికి మాకు ఒక దేవతను చెయ్యి. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన మోషే అనువాడు, ఐగుప్తులో నుండి వీళ్ళని రప్పించింది మోషేనా దేవుడా? ఫస్ట్ మోషేనే నమ్మలేదు దేవుణ్ణి. మోషే చెప్పిన తర్వాత ఇజ్రాయేలీలు నమ్మలేదు దేవుణ్ణి. 10 తెగుళ్ళు, ఎర్ర సముద్రం పాయలు, ఏనాటి ఆహారం ఆనాడు, ఇవన్నీ ఇచ్చి దేవుడు వాళ్ళని రక్షిస్తే ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన మోషే అని ప్రజలు అంటున్నారంటే, మొట్టమొదటిది ప్రజలకు దేవుడి ఎడల భయము భక్తి పోయాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. దేవుడి ఎడల భయము లేదు, దేవుడి ఎడల భక్తి లేదు. ఇకపోతే రెండోది ఏంటి, దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని అంత డీటెయిల్డ్గా, ప్రత్యక్ష గుడారం అవనివ్వండి, యాజకులు అవనివ్వండి, అక్కడ కాళ్ళు గడుక్కునే పాత్రతో సహా అంత నీట్గా దేవుడు ఎందుకు చెప్పాడు అంటే, ఇజ్రాయేలీలు వాగ్దాన దేశం వెళ్ళడం కన్నా ముఖ్యమైనది ముందు వాళ్ళని వాళ్ళు పరిశుద్ధులుగా మార్చుకోవడం. దేవుడు పాపాలు పోగొట్టుకోవడం మీద, పరిశుద్ధత మీద ఎక్కువగా శ్రద్ధ చూపిస్తాడు అని ఇప్పటివరకు మనం చదువుకున్నాం. అసలు పాపాలు పోగొట్టుకోవాలి, పరిశుద్ధంగా బతకాలి అనే శ్రద్ధే లేదు, ఇజ్రాయేలు ప్రజలకి లేదు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన రెండో విషయం. మొట్టమొదటి విషయం, దేవుడి ఎడల భయము లేదు, దేవుడి ఎడల భక్తి లేదు. రెండవది, పాపాలు పోగొట్టుకోవాలి, పరిశుద్ధంగా బతకాలి అంటం మీద శ్రద్ధ లేదు. కాబట్టి అహరోన్ దగ్గరికి వెళ్ళి 40 రోజులు ఉన్నాడు మోషే, ఇప్పటికే లేట్ అయిపోయింది, అసలు వస్తాడో రాడో, ఇప్పుడు మోషే లేడు కాబట్టి మా కొరకు ఒక దేవతను తయారు చేయి అని చెప్పి అహరోన్ దగ్గరికి చెప్పారు. అప్పుడు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులకున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, మీ దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకురండి మీ చెవులది అని చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేశాను. దూడగానే ఎందుకు చేశాడు? ఐగుప్తు దేశంలో కానీ ఆ చుట్టుపక్కల దేశాల్లో కానీ దూడని దేవుడిగా ఆరాధించే వాళ్ళు ఉన్నారు ఆ కాలంలో. దూడ మనల్ని రక్షించిద్ది, దూడ మనకి సంతానాన్ని ఇచ్చిద్ది, ఇలా అన్య దేవతలకు అలవాటు అయిపోయిన వీళ్ళు, వాళ్ళతో పాటు అహరోను కూడా జాయిన్ అయ్యాడు. పోగరతో ఒక రూపమును ఏర్పరిచి, అంటే కావాలని దూడలాగా అతను తయారు చేసి, వాళ్ళందరూ కూడా అడుగుంటారు దూడలాగే చేయమని, అట్లా చేసి దాన్ని వీళ్ళందరూ కూడా పూజించడం మొదలుపెట్టారు. దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో మొట్టమొదటిది, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. రెండవది, విగ్రహాలని ఆరాధించకూడదు. దేవుడిచ్చిన నిబంధనలో మొట్టమొదటి 2 ఆజ్ఞల్నే ఈ ఇజ్రాయేలీలు మీరినట్టుగా మనకు కనబడుతుంది. అప్పుడు వారు, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. ఆ దూడకే పేరు పెట్టేశారు, ఈ దూడే మమ్మల్ని ఐగుప్తు దేశంలో నుండి రప్పించింది అని చెప్పి ఇక ఆ దూడనే ఆరాధించడం మొదలుపెట్టారు. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను, రేపు యెహోవాకు పండుగ జరిగినని చాటింపగా, అంటే ఆ దూడకి ఏమని పేరు పెట్టారండి వీళ్ళు? యెహోవా అని పేరు పెట్టారు. యెహోవాకి పండగ అంటే యెహోవాకి పండగను కాదు, వాళ్ళు తయారు చేసుకున్న ఆ దూడకి పండగ చేస్తారు వీళ్ళు అని. బలిపీఠం
బలిపీఠం కూడా కట్టాడంట. దాని దగ్గర జనాలు పశువుల్ని బలిగా అర్పించడానికి. దేవుడు పాత నిబంధనలో పెట్టిన బలి మనల్ని మనం పరిశుద్ధులుగా చేసుకోవడానికి, మన పాపాలు పోగొట్టుకోవడానికి, మన పాపాల బదులుగా ఆ జంతువు చనిపోతుంది అనేది మనకు అర్థం అవడానికి. కానీ చుట్టుపక్కల ఉన్న అన్య దేవతలను ఆరాధించే వాళ్ళందరూ కూడా బలి ఎందుకు అర్పిస్తారు అంటే ఆ విగ్రహం తినిద్ది, ఆ ప్రసాదం లాగా ఆ విగ్రహం కోసం, దేవుడి కోసం బలి అర్పించేది అన్య ఆచారం. మనల్ని మనం పరిశుద్ధులుగా మార్చుకోవడానికి, పాపాలు పోగొట్టుకోవడానికి బలి అర్పించేది ఇజ్రాయేలీలకి దేవుడు పెట్టిన ఆజ్ఞ. దానికి దీనికి తేడా లేకుండా ఎందుకు బలర్పించాలో తెలియకుండా ఒక బలిపీఠం కట్టారు. రూపమే లేని ఆత్మగా ఉన్న ఆ యెహోవా పేరుని వీళ్ళు బంగారంతో చేసుకున్న ఆ దూడకు పెట్టారు. మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకు తాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. ఈ పదం గుర్తుపెట్టుకోండి, తినుటకు తాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. దేవుడు విగ్రహారాధన వద్దన్నదే ఎందుకంటే ఎప్పుడైతే దేవుడి పేరిట ఒక విగ్రహం చేస్తామో మనం దేవుడి లక్షణాలు మర్చిపోతాం. ఆయన మనలో కోరుకునేది మార్పు, పాపము నుండి విడుదల, పరిశుద్ధత, ఈ లక్షణాలన్నీ మర్చిపోతాం. ఆ విగ్రహం దగ్గరే ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాం. తినుటకు తాగుటకు కూర్చున్నారంట, ఆడుటకు లేచారంట. ఇప్పుడు కూడా అంతేగా, జనాలందరూ కూడా రోజంతా చేసే పని దేనికోసం అంటే తినడం కోసం, తాగడం కోసం. తినేది దేనికోసం అంటే రేపొద్దున తిండి సంపాదించుకోవడానికి, డబ్బుల కోసం. ఈ మధ్యలో ఖాళీగా ఉంటే ఎంటర్టైన్మెంట్, సినిమాలు, షికార్లు, టీవీలు, ఆడుటకు లేచిరి. అంటే జనాల మనసులో నుండి పరిశుద్ధత, న్యాయము, ప్రేమ ఇటువంటి పదాలే లేవు. తిన్నామా, తాగామా, ఆడుకున్నామా లేదా ఎంటర్టైన్మెంట్, ఇవి మాత్రమే జనాల్లోకి వచ్చి చేరాయి. ఎప్పుడైతే జనాలు ఇలా మారిపోతారో, ఇప్పుడున్న కాలంలో అయినా ఎప్పుడైతే జనాలు తినటం, తాగడం, ఆడుకోవడం, ఎంటర్టైన్మెంట్ వీటి కోసం మాత్రమే దేవుడిచ్చిన జీవితాన్ని గడుపుతున్నారో దేవుడి ఉగ్రత వాళ్ళపైన ఉంటుంది. మనల్ని అది నరకానికి తీసుకెళ్ళిద్ది. భూమి మీద మనం ప్రశాంతంగా ఉండలేము, చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతాం అనేది మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడిచ్చిన నిబంధనలో వీళ్ళే చెప్పారు కదా మేము పాటిస్తాం ఆ 10 ఆజ్ఞలు అని. ఆ నిబంధనలో ఉన్న మొట్టమొదటి ఆజ్ఞల్ని వీరు మీరారు. ఇప్పుడు దాకా దేవుడు చేసిందంతా మర్చిపోయారు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. పదం చూడండి, చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి అర్పించి, ఓయి ఇజ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరా. నేను దేవుడి మాటలు చెప్పేటప్పుడు ఎంత బాధపడి ఉంటాడో మీరు ఒకసారి ఆలోచించండి. ఒక పక్కన కోపం, ఒక పక్కన బాధ. వీళ్ళు ఇంత త్వరగా ఎలా చెడిపోయారు, అంత త్వరగా మనసుని ఎలా కఠినం చేసేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా అంతే కదా, ఆదివారం వింటాం వాక్యం, సోమవారం మంగళవారంకి వచ్చేసరికి ఆ వాక్యం మనలో నుండి ఎగిరిపోయింది. ఇంత త్వరగా మనం లోకంలో కలిసిపోతున్నామా అని దేవుడికి బాధ, కోపం. మోషేతో చెప్తున్నాడు, నువ్వు కిందకెళ్ళి ఒకసారి చూడు, వాళ్ళు చెడిపోయారు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. అంటే ఇంకా వాళ్ళు వెనక్కి తిరిగి రారు, ఎన్ని అవకాశాలు ఇచ్చినా వాళ్ళు వినరు. కావున నీవు ఓరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. ఎలా అయితే నోవహు జలప్రలయం అప్పుడు జరిగిందో, నేను ఇక్కడ ఉన్న వీళ్ళందరినీ కూడా నాశనం చేసేస్తాను, నీ నుండి మరలా గొప్ప జనాన్ని తీసుకొస్తాను, నీ సంతానాన్ని ఆ దేశం వైపుకి నడిపిస్తాను, వీళ్ళందరినీ కూడా నేను చంపేస్తాను అన్నట్టుగా దేవుడికి అంత కోపం వచ్చిందంట. అప్పుడు మోషే మాట్లాడుతున్నాడు దేవుడితో. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమిలాడుకొని, ఈ పదం చూడండి, బ్రతిమిలాడుకొని. ఎంత అడుగుంటాడో దేవుణ్ణి మోషే. యెహోవా, నీవు మహాశక్తి గల బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా? ఆయన కొండలలో వారిని చంపునట్లు, భూమి మీద నుండి వారిని నశింపజేయునట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయనని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాన్ని గూర్చి సంతాపపడుము. ఒక్కసారి మీరు ఆలోచించండి, మోషే ఎంత బతిమలాడుంటాడు దేవుణ్ణి. అందులోని ఇంకో రకంగా ఆలోచించండి. మొట్టమొదట్లో దేవుడు విడిపిస్తాను ఇజ్రాయేలీలను అంటే వద్దు ప్రభు అని భయపడింది మోషేనే. ప్రతిదానికి దేవుడి దగ్గరకు వచ్చి క్వశ్చన్లు అడిగే మోషే ఇంతలాగా మనసు మార్చుకున్నాడు. ఒకానొక టైంలో ఒక ఐగుప్తీయుని చంపేసిన మోషే ఇంత శాంతపరుడిగా మారాడు అంటే దేవుడి యొక్క ప్రత్యక్షత, దేవుడితో అతనుకున్న సహవాసం మోషేని ఎంతగా మార్చిందో మీరు ఒకసారి ఆలోచించండి. ఎంతగా మారిపోయాడు మోషే. 80 సంవత్సరాలు ఒకలా ఉంటే మోషే జీవితంలో
దేవుడితో గడిపిన ఈ 40 సంవత్సరాలు ఇంకొకలా ఉంటాయి మోషేలో. మోషే ఎంత మారాడు అనేది మనకు అర్థం అవ్వాలి, అలాగే దేవుడికి ఎంత కోపం వచ్చింది అనేది కూడా మీకు అర్థం అవ్వాలి. ఇక్కడ మళ్ళీ కొంతమందికి ఇంకొకలాగా డౌట్ రావచ్చు, అదేంటి మోషే చెప్పాక దేవుడు తన మనసు మార్చుకున్నాడా, దేవుడికి ముందే తెలీదా, మనిషి మాట అంటున్నాడా అని కూడా కొంతమందికి డౌట్ వస్తుందండి. మనకి కీర్తనల్లో దేవుడు చాలా క్లియర్గా రాశాడు ఏంటంటే, దేవుడి కోపాన్ని చల్లార్చడానికే దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు అని. మోషేని సృష్టించిందే దేవుడి కోపాన్ని మోషే చల్లార్చడానికి. ఇక్కడ ఇజ్రాయేలీలు చేసిన పాపాలన్నిటి వల్ల దేవుడి కోపం వచ్చి దేవుడు వారిని నశింపజేయకుండా దేవుడు మోషేని క్రియేట్ చేసుకున్నాడు అని మనకి కీర్తనల్లో క్లియర్గా ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడు ఇలా కోపడడం ద్వారా, దేవుడు ఈ మాటలు చెప్పడం ద్వారా దేవుడికి ఎంత కోపం వచ్చింది, పాపం అంటే దేవుడికి ఎంత విరోధము, అలాగే మోషే ఎంతగా మారాడు, అలాగే మోషే ఎంత బాధ్యత గల నాయకుడిగా ప్రవర్తిస్తున్నాడు అనే విషయాలన్నీ కూడా అందరికీ తెలియాలి, మనకు కూడా తెలియాలి అనే ఉద్దేశంతో ఈ సందర్భం జరుగుతుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరికన్నా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇజ్రాయేలును జ్ఞాపకం చేసుకొనుము. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి, ఇంతకాలం నడిపించావు కదా, ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ చంపేస్తే నీ గురించి మిగతా జనాలందరూ కూడా తప్పుగా అనుకుంటారు కదా, వాళ్ళు చచ్చిపోవడానికే ఐగుప్తు నుండి బయటకు వచ్చారు అనుకుంటారు కదా, ఒకసారి వాళ్ళని జ్ఞాపకం చేసుకో. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలెను మీ సంతానమును అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకు ఇచ్చేదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పితివనెను. అంటే దేవుడు చేసిన ప్రమాణాన్ని దేవుడికి గుర్తు చేస్తున్నాడు. అంటే దేవుడి కోపాన్ని మోషే చల్లారుస్తున్నాడు. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. అంటే వాళ్ళ చంపాలి అనుకోకుండా తన కోపాన్ని దేవుడు చల్లార్చుకున్నాడు. మోషే దేవుడి కోపాన్ని తగ్గించాడు అని దాని అర్థం. ఇప్పుడు పైన మాట్లాడాడు, కిందంతా ఏం జరిగిందో మోషేకి తెలియదు, వీళ్ళు తప్పు చేశారు అని దేవుడు చెబితే విన్నాడు అంతే. ఇప్పుడు మోషే డైరెక్ట్గా కొండ దిగి వస్తున్నాడు, కింద వీళ్ళు ఏం చేస్తున్నారు చూద్దామని వస్తున్నాడు. చూడండి, మోషే శాసనములు గల 2 పలకలను చేతపట్టుకొని, దేవుడిచ్చిన ఆజ్ఞలన్నింటినీ కూడా చేతపట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరు ప్రక్కలకు వ్రాయబడి ఉన్నవి, అవి ఈ పక్కను ఆ పక్కను రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కిన వ్రాత దేవుడి వ్రాత. ఈ మాటలను ఎందుకు చెప్పాడంటే, దేవుడు ఎంత జాగ్రత్తగా, ఎంత ఆలోచించి, ఎంత శ్రద్ధగా, పరిశుద్ధంగా దేవుడి ఆజ్ఞలు ఇచ్చాడు ఆ పలకలు. ఈ పలకలు అనగానే మనం పైన చదువుకున్న 10 అధ్యాయాల్లో ఉన్న దేవుడి మాటలు, వాటన్నిటిని కూడా ఈ 2 మాటల్లో చెప్తున్నాడు అనమాట. దేవుడి వ్రాత అంటే దేవుడి ఆలోచనలు అవి అని దాని అర్థం. ఎందుకు దీన్ని ఇంత హైలైట్ చేస్తున్నాడు కింద చూద్దాం. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయిచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాలెములో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా, యెహోషువకి తెలియదు కదా ఏం జరుగుతుందో, కింద వాళ్ళు పాడైపోయారు, దూడ విగ్రహాన్ని చేసుకున్నారు అని దేవుడు మోషేకి చెప్పాడు. కానీ యెహోషువకి తెలియదు కదా కింద ఏదన్నా యుద్ధం జరుగుతుందేమో, వాళ్ళేంటి ఇంత పెద్ద పెద్దగా అరుస్తున్నారు అని యెహోషువ ఆశ్చర్యపడ్డాడు. అతడు, అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నది అనెను. అది యుద్ధం గెలిచిన శబ్దము కాదు, యుద్ధం ఓడిపోయిన శబ్దము, యుద్ధం జరుగుతున్న శబ్దం కాదు, జనాలు చిందులేస్తున్నారు, ఆ విగ్రహం ముందు ఆడుకుంటున్నారు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నది అని చెప్పి మోషే చెప్పాడు. అతడు ఆ పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూశాను. ఇప్పుడు చూశాడు మోషే తన కల్లారా, దేవుడు చెప్పింది చూశాడు. అందుకు మోషే కోపము మండెను. అక్కడ దేవుడికి ఎలా అయితే కోపం వచ్చిందో ఇక్కడ మోషేకి కూడా బీభత్సంగా కోపం వచ్చింది. అతడు ఆ కొండ దిగువను తన చేతుల్లో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులగొట్టెను. కొండ మీద నుండి విసిరేసరికి కింద పడి ఆ పలకలు ఏమైపోయినాయి, పగిలిపోయాయి. మోషే వాటిని పగులగొట్టాడు. ఎంత కోపం వచ్చి ఉంటుందో చూడండి మోషేకి. దేవుడి కోపాన్ని అక్కడైతే చల్లార్చాడు, కానీ ఇక్కడికి వచ్చి కళ్ళారా జరుగుతున్న చూశాక తన కోపాన్ని అణుచుకోలేపాడు. ఆ పలకలు పగలగొట్టేయడం దాని వెనకాల అర్థం ఏంటంటే, మీతో దేవుడు చేసుకున్న నిబంధనని మీరు మీరారు, దేవుడి పరిశుద్ధతకి మీరు అర్హులు కాదు, మీరు కింద ఇన్ని పాపాలు చేస్తున్నప్పుడు దేవుడు ఇన్ని ఆజ్ఞలు ఇవ్వడం దేనికి, వేస్ట్ అని మోషే కోపంతో ఆ పలకల్ని పగలగొట్టేశాడు అని దాని అర్థం. దేవుడికి ఏం కోపం రాదండి, మోషే పగలగొట్టేశాడు. ఎందుకంటే మోషే మనసు చూస్తాడు కదా దేవుడు ఏ మనసుతో చేశాడు అని. మోషే కోపం ఇక్కడ వ్యాలిడే కదా, దేవుడికే కోపం వచ్చింది, వీళ్ళందరినీ చంపేస్తాను, మోషే నుండి కొత్త జనాన్ని ఏర్పాటు చేసుకుంటాను అని. కాబట్టి ఇక్కడ పలకలను పగలగొడతాము అంటే అది పాపంలా కాకుండా వీళ్ళు చేసిన పాపానికి, ఇజ్రాయేలీలు చేసిన పాపానికి మోషేకి కోపం వచ్చింది అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి
పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇజ్రాయేలీల చేత దాన్ని తాగించాను. అంటే వాళ్ళ పాపాన్ని వాళ్ళ నోట్లోకి, ఇది పాపం మీరు చేసిందే, దీని యొక్క ప్రతిఫలం, దీని యొక్క శిక్ష మీకు వస్తుంది అంటానికి గుర్తుగా అది కాల్చి పొడి చేసి ఆ ఇజ్రాయేలీల చేత, ఎవరైతే ఆ తప్పు చేస్తున్నారో వాళ్ళ చేత తాగించాడు. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోనును అడగగా, ఇదిగో అహరోను నిన్ను నాయకుడిగా నియమించాను కదా, నేను వచ్చేంత వరకు జాగ్రత్తగా చూసుకోమని, నువ్వెందుకు వీళ్ళ చేత ఈ పాపం చేయనిచ్చావు? నువ్వు అసలు ఫస్ట్ దోషివి, ఎందుకు వీళ్ళ చేత ఈ పాపం చేయించావు? దేవుడి కోపం వీళ్ళ మీదకి వచ్చేలాగా నువ్వెందుకు దీనికి అనుమతి ఇచ్చావు అని చెప్పి అహరోను అడుగుతున్నాడు. అందుకు అహరోను, నా ఏలినవాడా, నీ కోపము మండనీయకుము. ఇప్పుడు అర్థమైందా దేవుడు స్టార్టింగ్లో అహరోను ఎందుకు ఎంచుకోలేదో, మోషేని ఎందుకు ఎంచుకున్నాడో? మోషే మారితే ఎలా ఉంటాడో దేవుడికి తెలుసు, అహరోను ఎలా ఉంటాడో కూడా తెలుసు. అహరోను కూడా నాయకుడే, కానీ మోషే వంటి నాయకుడు కాదు, కాబట్టే దేవుడు మోషేని ఎంచుకున్నాడు అనేది మనకి ఇక్కడ అర్థం అవ్వాలి. నా ఏలినవాడా, నీ కోపము మండనీయకుము, ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీ వెరుగుదువు. ఈ ప్రజలు చెడ్డవాళ్ళు అని నీకు ముందు నుంచే తెలుసు కదా, వాళ్ళ ఆహారం దగ్గర, నీళ్ల దగ్గర ప్రతిసారి ఎలా గొడవ చేశారో నీకు తెలుసు కదా. వారు మాకు ముందు నడుచు ఒక దేవతను చేయుము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన వాడవు ఈ మోషే ఏ మాయనో మాకు తెలియదు అని జరిగిందంతా చెప్పాడు. అందుకు నేను, ఎవరి యొద్ద బంగారము ఉన్నదో వారు దాన్ని ఓడదీసి తండని చెప్పి తిని. మొట్టమొదటి అబద్ధం. ఏమంటున్నాడు? బంగారం ఉన్నవాళ్ళు మాత్రమే తెమ్మని చెప్పాను అని మొట్టమొదటి అబద్ధం చెప్తున్నాడు. కానీ యాక్చువల్గా ఏం చెప్పాడు అహరోను? మీ చెవులకు ఉండిన బంగారం అందరూ తీసుకురండి అని చెప్పాడు. ఇక్కడ మాత్రం అబద్ధం చెప్తున్నాడు మోషేతో, నేను తెమ్మన్నాను వాళ్ళే తెచ్చారు అని. నేను దాన్ని అగ్నిలో వేయగా అది ఈ దూడ ఆయను. దూడ రూపంలో అహరోను చేశాడు. బంగారాన్ని కాలిస్తే దూడలాగా ఎందుకైద్ది? దూడ రూపంలో చేసి తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి. రెండో అబద్ధం. అబద్ధం ఆడకూడదు, లేని వార్త పుట్టింపకూడదు అనేది దేవుడిచ్చిన ఆజ్ఞల్లోనే ఒకటి. అయినా కానీ మళ్ళా ఇక్కడ రెండో అబద్ధం. మొట్టమొదటి అబద్ధం, నేను బంగారం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళనే తీసుకురమ్మన్నాను అంటే తన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు. రెండోది, నేను అగ్నిలో వేయగానే ఈ దూడ వచ్చింది అని చెప్పి చెప్తున్నాడు. రెండు అబద్ధాలే. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూశాను. అహరోను తప్పు చేశాడు, ప్రజలందరూ కూడా తప్పు చేశారు. అసలు నీతి, న్యాయం, పరిశుద్ధత ఇలాంటి ఏమి లేకుండా విచ్చలవిడిగా, అంటే వ్యభిచారము, ఒకరినొకడు కోపడడం, చంపుకోవడం, ఇలా విచ్చలవిడిగా తిరగడం మోషే చూశాడు. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. అహరోను నాయకత్వం తప్పు, అహరోను సరిగ్గా ఇక్కడ ప్రవర్తించలేదు అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. పాస్టర్లు కానీ, సువార్థికులు కానీ, నాయకులు కానీ వాళ్ళే కరెక్ట్గా లేకపోతే, ఇప్పుడు మేము వీళ్ళకి ఇది తప్పు ఇది రైటు అని చెబితే వాళ్ళు మా చర్చికి రావడం మానేస్తారేమో అని బైబిల్లో ఉన్నవి వాళ్ళకి చెప్పకపోతే, దేవుడి మాటలు వాళ్ళకి తెలియజేయకపోతే జనాలు అందరూ కలిసి నరకం వెళ్ళిపోతారు, చెడుతత్వంలోకి వెళ్ళిపోతారు. ఆ నాయకుడు అలాగే వెళ్ళిపోతాడు, ఆ ప్రజలు అలాగే వెళ్ళిపోతారు అనేది ఈ సందర్భం ద్వారా మనకు అర్థం అవ్వాలి. అందుకు మోషే పాళెము యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి అని చెప్పగా, ఇంకా కొంతమంది వెనక్కి తిరగరు, వాళ్ళు ఇంకా విగ్రహారాధనలోనే ఉన్నారు, పాపాలు చేస్తూనే ఉంటారు అని అర్థమైపోయిన తర్వాత రెండు గ్రూపులు చేస్తున్నాడు మోషే. యెహోవా పక్షమున నిజమైన దేవుడిని ఎవరైతే పూజించాలనుకుంటున్నారో, దేవుడు చెప్పిన ఆజ్ఞలకు లోబడాలనుకుంటున్నారో వాళ్ళందరూ నా యొద్దకు రండి, నా వెనక్కి రండి, ఎవరు మారారో వాళ్ళని వెనక్కి రండి అని చెప్పి మోషే పిలిచాడు. అప్పుడు లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. లేవి గోత్రం వాళ్ళందరూ కూడా వచ్చారంట. మిగిలిన గోత్రాల్లో కొంతమంది వచ్చారు, కానీ లేవి గోత్రం వాళ్ళు మాత్రం అందరూ వచ్చారు మోషే వైపుకి. అతడు వారిని చూచి, మీలో ప్రతి వాడును తన కత్తిని తన నడుమ కట్టుకొని పాళెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగువానిని చంపవలెనని ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అనెను. ఎవరెవరైతే దేవుడికి విరోధంగా బతుకుతున్నారో, అందరినీ చెడగొట్టడానికి ముందు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా చంపేయమని మోషే ఆజ్ఞాపించాడు. ఈ లేవీలు వెళ్ళి వాళ్ళందరినీ కూడా చంపేశారు. అందరినీ కూడా చంపమని ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడు. ఇజ్రాయేల్ అందరినీ కాకుండా ఎవరైతే ముఖ్యంగా ముందుండి వాళ్ళని చెడగొడుతున్నారో వాళ్ళందరినీ కూడా చంపమని మోషే ఆజ్ఞాపించాడు. ఆ లేవీలు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. ఇంచుమించుగా 3,000 మందిని చంపారంట. అంటే ఈ 3,000 మంది మిగతా వాళ్ళందరినీ పాడు చేయడానికి ముందు వరుసలో ఉన్నారు అని దాని అర్థం. అంటే మోషే వచ్చి చెబుతున్నా కానీ ఆ మాట వినకుండా, మోషే మాట వినకుండా అతడికి ఎదురు తిరుగుతున్నారు, దేవుడు చెప్పిన మాటలకి ఆపోజిట్గా నడుచుకుంటున్నారు అని దాని అర్థం. ఈ లేవీలు మోషే వైపు నిలిచారు కాబట్టే దేవుడు యాజకులుగా, ఇజ్రాయేల్
ఇజ్రాయేలీలకి ఎప్పటికప్పుడు యాజకులుగా ఉండడానికి ఈ లేవీల్ని ఎంచుకున్నాడు అనేది మనకు అర్థం అవ్వాలి. మొట్టమొదట్లో లేవి, షిమ్యోను తమ చెల్లిని ఒకడు అత్యాచారం చేశాడని వాళ్ళ ఊరు మొత్తాన్ని, వాళ్ళ వంశం మొత్తాన్ని చంపేసినట్టుగా మనం చూసాం. వీళ్ళకి పౌరుషం ఉంది కానీ న్యాయం తెలీదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు మారి న్యాయం వైపు నిలబడ్డారు, న్యాయం వైపు పౌరుషం కలిగి నిలబడ్డారు. కాబట్టి ఈ లేవీల్ని దేవుడు యాజకులుగా ఉండడానికి తర్వాత ఎంచుకున్నాడు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ప్రజలను ముందుండి చెడగొడుతున్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు చంపేయమన్నాడు. ఈ లేవీలు వాళ్ళని చంపేశారు. ఏలయనగా మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసుకొనుడి అనెను. ఎవరైతే మీలో తప్పు చేస్తున్నారో వాళ్ళని చంపి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అంటున్నాడు. కొంతమంది పాపం చేస్తున్నారు అని హెచ్చరించినా కానీ మానకుండా అలాగే చేద్దాము అని చెప్పి కఠినపరుచుకుంటారు వాళ్ళ మనసుని. ఇంకా వెనక్కి తిరిగి రాలేని స్టేజ్కి వెళ్ళిపోతారు, ఇంకా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మారరు అని. అటువంటి వాళ్ళపైన దేవుడి యొక్క కోపము రగులుకుంటది. దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు, మరణిస్తారు, మరణించాక నరకానికి వెళ్తారు అనేది ఈ సందర్భం ద్వారా మనం గుర్తుపెట్టుకోవాలి. మరునాడు మోషే తర్వాత ఇంకో రోజు, అంటే వరుసగా చేసుకుంటూ వస్తున్నాడు. ఫస్ట్ విగ్రహం కాల్ చేసి వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చాడు, మారినోళ్ళు మారారు, ఇంకా కొంతమంది మారలా. తర్వాత మళ్ళీ అవకాశం ఇచ్చాడు, దేవుడి ఆజ్ఞలు బోధించి మారినోరు మారారు, మారినోళ్ళు మారలా. మళ్ళీ అహరోన్ని అతని నాయకుల్ని తిట్టాడు, మారినోళ్ళు మారారు, మిగతా వాళ్ళు మారలా. ఇంకప్పటికీ ఎవరైతే కఠినంగా ఉంటారో వాళ్ళందరూ కూడా నశించిపోయారు. అలా వాళ్ళల్లో ఉన్న చెడ్డవాళ్ళు నశించడం వల్ల మిగతా వాళ్ళు పరిశుద్ధులు అవడానికి ఒక అవకాశం దొరికింది అని మిమ్మల్ని మీరే ప్రతిష్ఠించుకొనిడి అని చెప్పాను. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసితిరి గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళెదను. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనెను. ఇదిగో మీరు పాపం చేశారు, దేవుడు ఫస్ట్లో నాతో కోపడితే నేనేమో చల్లార్చి వచ్చాను. మీరు ఈ పాపం చేసిన దాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని క్షమించాడో లేదో, మిమ్మల్ని క్షమించడానికి దేవుడు ఇంకొక అవకాశం ఇస్తాడో లేదో, నేను కొండ ఎక్కి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి వస్తాను, దేవుడిని అడుగుతాను అని చెప్పి మోషే మాట్లాడుతున్నాడు. మళ్ళీ నేను కొండ మీదకి వెళ్తున్నాను కదా అని చెప్పి కింద ఇంకో విగ్రహం చేసుకుంటే ఈసారి మీరు అందరూ కూడా నశిస్తారు అని ఇంకో రకంగా వార్నింగ్ ఇస్తాడు వాళ్ళందరికీ అని కూడా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అంటే మళ్ళీ కొండ ఎక్కి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయుమని బ్రతిమలాడుకొనుచున్నాను అనెను. వాళ్ళందరి తరపుగా మోషే మాట్లాడుతున్నాడు, ఇదిగో వీళ్ళ పాపాన్ని తీసేయి, ఒకవేళ వీళ్ళ పాపాన్ని తీసేయకపోతే నన్నన్న, అంటే నా పేరు తుడిచివేయి గ్రంథంలో నుండి, అంటే నేను చనిపోవడానికైనా సిద్ధము వీళ్ళ పాపం పోగొట్టుకోవడానికి, వీళ్ళ పాపం పరిహారం అవడానికి అని మోషే ఒక మంచి నాయకుడిలాగా వెళ్ళి దేవుణ్ణి అడుగుతున్నాడు. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేశానో వానిని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. ఎవడైతే పాపం చేశాడో వాడిని తుడిచేస్తా, వాడికి శిక్ష, వాళ్ళ బదులు నేను నీకు శిక్ష ఇయ్యను అని దేవుడు మోషేతో చెప్తున్నాడు. కాబట్టి నీవు వెళ్ళి నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపింపుము. నేను ఎక్కడికైతే వాగ్దాన దేశానికి వెళ్ళమన్నానో అక్కడికి మీరు వెళ్ళండి. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును, నా దేవదూత, మందసం, ప్రత్యక్ష గుడారం ఇవన్నీ కూడా మిమ్మల్ని ముందుని నడిపిస్తాయి. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదకి రప్పించేదనని మోషేతో చెప్పాను. నేను మాత్రం రాను, మీరు వెళ్ళండి, మీకు తోడిస్తా. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, మందసం, ప్రత్యక్ష గుడారం ఇవన్నీ మీతో పాటు ఉంటాయి, మీకు తోడుగా ఉంటా. కానీ నేను మాత్రం మీ మధ్యలోకి రాను, వస్తే నా కోపం రగులుకుని వాళ్ళని చంపుతానేమో, కాబట్టి నేను రాను, మీరు వెళ్ళండి అని చెప్పి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. అహరోను కల్పించిన దూడను ఆ ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధ పెట్టాను. ఏ రకంగా బాధ పెట్టాడో తెలియదు కానీ దేవుడు వాళ్ళని శిక్షించాడు. రోగాలు అవ్వచ్చు, ఇంకో రకంగా అవ్వచ్చు, ఎలాగైనా అవ్వచ్చు, దేవుడు వాళ్ళని శిక్షించాడు. అహరోను కల్పించిన దూడ అన్నాడు చూడండి. ఇక్కడ ప్రజలు దూడ చేయమని అడిగినప్పటికీ వాళ్ళని ముందుండి నడిపించే అహరోను కూడా దానికి ఒప్పుకున్నాడు కదా. అహరోను నాయకత్వంలో అక్కడ ఫెయిల్ అయ్యాడు కదా, కాబట్టి అహరోను కల్పించిన దూడ అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ వాళ్ళందరినీ కూడా, ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా దేవుడు బాధ పెట్టాడు, అంటే వాళ్ళకి శ్రమలు కలిగించాడు అని దాని అర్థం. నిర్గమాకాండం 33వ అధ్యాయం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు దేశములో నుండి తోడుకొని వచ్చిన ఈ ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణము చేసి నీ సంతానమునకు దీని ఇచ్చేదను అని చెప్పిన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు లేచిపోండి. మీరు వెళ్ళండి, వాగ్దాన దేశానికి బయలుదేరండి. నేను మీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీలను, హిత్తీలను, పెరిజ్జీయులను, హివ్వీలను, యోబూసీలను వెళ్ళగొట్టేదను. దూత అనగానే మీకు అన్ని జ్ఞాపకం రావాలి. దేవదూత, అలాగే మందసము, ప్రత్యక్ష గుడారం ఇవన్నీ జ్ఞాపకం రావాలి. మిమ్మల్ని నడిపిస్తా, వాగ్దాన దేశాన్ని మీకు ఇస్తా.
మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో రాను, మిమ్మల్ని నడిపిస్తాను కానీ నేను మాత్రం మీతో రాను అని దేవుడు చెప్తున్నాడు. త్రోవలో మిమ్మును సంహరించదనేమో అని మోషేతో చెప్పాను. ఒకవేళ వస్తే మీరు చేసిన పాపాలు చూసి నేను మిమ్మల్ని మళ్ళా చంపేస్తానేమో అని దేవుడు మోషేతో చెప్తున్నాడు. అసలు మోషేని ఏర్పాటు చేసుకుందే దేవుడు ఇవన్నీ మనకు తెలియడానికి, ప్రజల తరపున మంచి నాయకుడు ఎలా ఉంటాడో తెలియడానికి, దేవుడి యొక్క కోపాన్ని చల్లార్చడానికి దేవుడు మోషేని క్రియేట్ చేసుకున్నాడు. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి, మాట్లాడుకుందాం. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి. అయ్యో దేవుడు రాడా అని దుఃఖించిరి. ఎవడును ఆభరణములు ధరించుకోలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీలతో, మీరు లోబడనొల్లని ప్రజలు, ఒక్క క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చితినా మిమ్మును నిర్మూలము చేసేదను గనుక మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ ఎదుట నుండి తీసివేయుడి అని చెప్పాను. మరలా వాళ్ళు పశ్చాత్తాపడడానికి ఇంకో అవకాశం ఇస్తున్నాడు. ఇదిగో మీ దగ్గర ఉన్న ఆభరణాలన్నీ తీసేయండి, అంటే మిమ్మల్ని మీరే దుఃఖపరచుకోండి, పశ్చాత్తాపడండి అంటున్నాడు. ఒక రకంగా చెప్పాలి అంటే పశ్చాత్తాపడేటప్పుడు మంచి ఆభరణాలు వేసుకుని మంచి డ్రెస్ వేసుకుని అలా ఉండరు కదా. ఆభరణాలన్నీ తీసేయండి అంటే మీకు పశ్చాత్తాపడడానికి అవకాశం ఇస్తున్నాను. మీరు పశ్చాత్తాపడేదాన్ని బట్టి మిమ్మల్ని ఏం చేయాలో నాకు తెలిసిద్ది. మీరు అలాగే ఉన్నారా, మీ మీద కోపం చూపించాలా వద్దా అనేది నాకు తెలిసిద్ది అని చెప్పి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇశ్రాయేలీలు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసివేసిరి. వాళ్ళ దగ్గర ఉన్న ఆభరణాలన్నీ కూడా తీసేశారు. అంటే ఐగుప్తు దేశం నుండి గొప్ప గొప్ప సంపద అంట పెట్టుకుని వచ్చారు కదా, అదంతా పోయింది. వాళ్ళ సంపద మొత్తాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. అంతటా మోషే గుడారము తీసి పాళెము వెలుపలికి వెళ్ళి పాళెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టాను. అట్లా ప్రత్యక్ష గుడారం చేశాడు, కానీ అది పాళెమునకు మధ్యలో చేయాల, పాళెమునకు దూరముగా, అంటే జనాలందరి మధ్యలో చేయకుండా జనాలందరికీ దూరంగా చేశాడు. అంటే దేవుడు వాళ్ళ మధ్యలో లేడు, దేవుడు దూరంగా ఉన్నాడు అని దాని అర్థం. మనం పాపం చేస్తే దేవుడు మనకు దూరం అవుతాడు, మనం దేవునికి దూరం అవుతాము అని సూచన అనమాట. సూచనగా ఇవన్నీ కూడా రాయబడుతున్నాయి. యెహోవాను వెదికిన ప్రతి వాడును పాళెమునకు వెలుపల ఉన్న ఆ ప్రత్యక్ష గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను. ఎవరెవరైతే నిజంగా పశ్చాత్తాపడుతున్నారో, దేవుణ్ణి వెతుకుతున్నారో వాళ్ళందరూ కూడా ఆ ఊరు వదిలి ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళి అక్కడ పశ్చాత్తాపడి తిరిగి వస్తున్నారు. మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నిలిచి అతడు ఆ గుడారములోనికి పోవు వరకు అతని వెనుక తట్టు నిదానించి చూచుచూ ఉండెను. మోషే ఆ గుడారములోకి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడాను. దేవుడు ఎప్పుడు మోషేతో మాట్లాడుతూనే ఉన్నాడు. మోషే ఎప్పుడు దేవుని బతిమలాడుతూనే ఉన్నాడు దీని గురించి, వీళ్ళ పాపాలను క్షమించమని. మోషేకి దేవుడికి మధ్యలో ఈ కాన్వర్జేషన్ జరుగుతూనే ఉంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమున నిలుచుట చూచి లేచి ప్రతివాడును తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండిరి. ప్రజల్లో కూడా కొద్దిగా మారు మనసు కలుగుతుంది. లేచి నమస్కారం చేస్తున్నారంటే వీళ్ళు కూడా దుఃఖపడుతున్నారు అని దాని అర్థం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. మోషే దేవుణ్ణి బతిలాడుతున్నాడు, యెహోవా మోషేతో మాట్లాడుతున్నాడు. వీళ్ళిద్దరి మధ్య సంభాషణ ముఖాముఖిగా, అంటే చాలా ఎక్కువసేపు సాగుతుంది. ఏదో ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నట్టుగా, తన స్నేహితుడితో మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడు అంట దేవుడు మోషేతో. తరువాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతడి పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు ఆ గుడారములో నుండి వెలుపలికి రాలేదు. యెహోషువ అనే ఇంకో మంచి వ్యక్తి కూడా ఉన్నాడు. ఈ వ్యక్తి ఎప్పుడు గుడారంలోనే ఉంటున్నాడు, దేవుడి తరపున మాట్లాడుతూనే ఉంటున్నాడు అని దాని అర్థం. ఇక్కడ మోషే యెహోషువ వీళ్ళిద్దరూ కూడా ప్రజలందరి తరపున దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, అడుగుతున్నారు. వీళ్ళిద్దరూ కూడా మంచివాళ్ళు అని ఈ సందర్భం ద్వారా మనం గమనించాలి. మోషే తర్వాత అధికారిగా, యజమానుడిగా ఉండటానికి యెహోషువ అర్హుడు అనేది కూడా ఈ సందర్భం ద్వారా మనకు అర్థం అవ్వాలి. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. ప్రభువా, నువ్వేమో ఈ ప్రజల్ని తీసుకెళ్ళిపోమంటున్నావు ఆ వాగ్దాన దేశానికి, నువ్వేమో రానంటున్నావు, నువ్వు రాకుండా మేము ఎలా వెళ్ళాలి అని అడుగుతున్నాడు. యాక్చువల్గా అయితే ప్రజలు కానీ మోషే కానీ ఈ సందర్భంలో సరే దేవుడు మనల్ని చంపాలనుకోవట్లేదు కదా, మనం వెళ్ళిపోదాం, మేఘస్తంభాన్ని అగ్నిస్తంభాన్ని ఇస్తానన్నాడు కదా, తన దూతను తోడుగా ఉంచుతా అన్నాడు కదా, వెళ్ళిపోదాం వాగ్దాన దేశానికి అని మోషే అనుకోవచ్చు. కానీ మోషే అలా అనుకోవట్లా. మేము ఎక్కడికి వెళ్ళాలన్నా
కానీ దేవుడు ఉంటేనే అది సఫలం అవుతుంది. దేవుడు లేకుండా మనం ఏది సాధించినా అది వృధా. దేవుడు మనకి డబ్బు ఇచ్చినా, ఆస్తి ఇచ్చినా, ఇల్లు ఇచ్చినా, పేరు ప్రఖ్యాతులు ఇచ్చినా మనతో దేవుడు లేకపోతే అది వృధా. దేవుడు లేకుండా మనకి ఏదొచ్చినా మనం తీసుకోవడానికి సిద్ధపడకూడదు. దేవుడు ఉంటేనే మనతో పాటు మనం దాన్ని తీసుకోవడానికి సిద్ధపడాలి అనేది ఈ మోషే ప్రవర్తన ద్వారా మనకు అర్థం అవ్వాలి. నువ్వేమో మమ్మల్ని వెళ్ళమంటున్నావు, నువ్వేమో మాతో రానంటున్నావు, మేము ఎలా వెళ్ళాలి? నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగిన అనియు చెప్పితివి కదా, నాతో చెప్పావు కదా నువ్వు నన్ను ఎంచుకున్నావు అని చెప్పి. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. నా ఎడల కలిగిన ఎడల, ఒకవేళ నా ఎడల లేదనుకో, దయచేసి కలిగించు, నా మీద దయ చూపించు, నాకు దయచేసి మార్గము చూపించు, నాతో పాటు రా అని మోషే బతిలాడుతున్నాడు దేవుణ్ణి. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును, చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనెను. దేవుణ్ణి ఇంకా బతిలాడుతున్నాడు మోషే. మంచి సేవకుడు, మంచి నాయకుడు ఎప్పుడు కూడా తన ప్రజల పక్షంగా దేవుడిని అడుగుతాడు, దేవుడికి ప్రార్థన చేస్తాడు. ఆ నాయకుడిని బట్టి దేవుడు ప్రజలను రక్షిస్తాడు అనేది కూడా మనకి ఈ సందర్భం ద్వారా అర్థం అవ్వాలి. మనం ఎటువంటి నాయకుడిని ఎంచుకోవాలి? వాక్య ప్రకారంగా నడుచుకునే నాయకుడిని ఎంచుకోవాలా? డబ్బు వెనకాలో, పేరు ప్రఖ్యాతుల వెనకాలో, విగ్రహాల వెనకాలో, వాటి వెనకాల పరిగెత్తే వాళ్ళని మనం ఎంచుకోవాలా అనేది ఈ సందర్భాల ద్వారా మనకు అర్థం అవ్వాలి. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను అనగా, మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మను తోడుకొని పోకుము. నువ్వు మాతో పాటు వస్తేనే మమ్మల్ని తీసుకెళ్ళి ఆ వాగ్దాన దేశానికి, నువ్వు రాకపోతే మమ్మల్ని తీసుకెళ్ళొద్దు, మేము వెళ్ళము అని చెప్పి మోషే పట్టుబట్టి కూర్చుంటున్నాడు దేవుడి ఎదుట. అబ్రహాము ఎలా అయితే దేవుడిని అడిగాడు ఆ సొదొమ గొమొర్రాలను నాశనం చేసే దగ్గర, మోషే కూడా అంతలాగా అడుగుతున్నాడు. భక్తులు ఎలా ఉన్నారు అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలండి. దేవుడు అబ్రహాముని ఎందుకు ఎక్కువగా ప్రేమించాడో, మోషేని దేవుడు ఎందుకు ఎక్కువగా ప్రేమించాడో ఈ సందర్భాల ద్వారా మనకు అర్థం అవ్వాలి. నా ఎడలను, నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినది అని దేని వలన తెలుపబడును? నీవు మాతో వచ్చుట వలనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను. నువ్వు మాతో పాటు రాకపోతే మేము లోకంలో కలిసిపోతాం. అందరికీ మేము ప్రత్యేకంగా ఉండాలి అంటే, ఈ లోకాన్ని అనుసరించకుండా మేము బ్రతకాలి అంటే నువ్వు మాతో పాటు రావాల్సిందే. నువ్వు మాతో పాటు రాకపోతే నువ్వు మమ్మల్ని క్షమించావు, మాతో ఉన్నావు అని మాకు ఎలా తెలిసిద్ది? మాకేదైనా సూచన చూపించు, నువ్వు మాతో ఉన్నావు అని, నువ్వు మమ్మల్ని క్షమించావు అని, నువ్వు మాతో పాటు వస్తేనే మేము వెళ్తాము అని చెప్పి మోషే మాట్లాడుతున్నాడు దేవుడితో. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను సరే అని దేవుడే ఇంకా తన కోపాన్ని తగ్గించుకొని, నేను మీతో పాటు వస్తాను అని చెప్పి చెప్తున్నాడు. నీ మాట చొప్పునే చేస్తా, నేను మీతో పాటు వస్తున్నాను అంటానికి సూచన కూడా చూపించమని అడిగాడు కదా మోషే. ఇప్పుడు దేవుడు చూపిస్తున్నాడు. ఏంటది? నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదును అని మోషేతో చెప్పగా, ఇక మోషే మాట్లాడిన దాన్ని బట్టి దేవుడు తన కోపాన్ని తగ్గించుకున్నాడు. ఇజ్రాయేలీలతో కూడా ప్రయాణం చేయడానికి ఆ వాగ్దాన దేశానికి దేవుడు ఒప్పుకున్నాడు. అతడు, దయచేసి నీ మహిమను నాకు చూపమనగా, నాకు చూపించు ప్రభువా, నాకు ఒక సూచన చూపించు, మహిమను చూపించు అని మోషే అడుగుతున్నాడు. నువ్వు మాతో పాటు వస్తావు అనే దానికి మాకు సూచన చూపించు అని మోషే అడుగుతున్నాడు దేవుణ్ణి. ఆయన, నా మంచితనమంతయు నీ ఎదుట కనబరిచెదను, యెహోవా అను నా నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వాణ్ణి కరుణించెదను, ఎవని యందు కనికరపడిదనో వాని యందు కనికరపడిదను అనెను. అంటే మోషే ద్వారా మిగతా వాళ్ళందరినీ కూడా దేవుడు కనికరిస్తున్నాడు. మోషే ద్వారా మిగతా వాళ్ళందరినీ దేవుడు కాపాడుతున్నాడు, కేవలము మోషే చేసిన ప్రార్థన బట్టి అనేది మనకి ఇక్కడ అర్థం అవ్వాలి. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, నేను నీకైతే చూపిస్తా ఒక సూచన, కానీ నా ముఖాన్ని చూపించలేను. ఎందుకంటే దేవుడి యొక్క ముఖాన్ని, దేవుడి యొక్క ప్రత్యక్షతను చూసి ఎవరు కూడా బతకలేరు. ఏ నరుడు కూడా దేవుడి స్వరూపాన్ని చూసి బతకలేడు. కాబట్టి నా ముఖాన్ని నేను చూపించలేను, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడు అనెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని చెప్పాను. దేవుడి యొక్క మహిమని అలా చూపిస్తున్నాడు మోషేకి, ఏదో దేవుడి వెనక భాగం చూసినట్టుగా, అంతేగాని దేవుడి ముఖాన్ని చూడలేము అన్నట్టు. ఏ మనుషుడు కూడా ఎప్పుడు కూడా దేవుడితో డైరెక్ట్గా మాట్లాడలేదు, దేవుడిని డైరెక్ట్గా చూడలేదు. దేవుడు దేవదూతల ద్వారా అంత్యకాలం మందు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనుషులందరికి కూడా ప్రత్యక్షమయ్యాడు, మనుషులందరితో కూడా మాట్లాడాడు. దేవుడిని మనం చూడాలి అంటే పరలోకి వెళ్ళాల్సిందే, అది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే జరిగిద్ది. కానీ మోషే ఇక్కడ దేవుడిని అంత బతిలాడుతున్నాడు కాబట్టి మోషేకి డైరెక్ట్గా కాకుండా దేవుడి యొక్క మహిమని ఈ రకంగా చూపిస్తున్నాడు. నేను మీతో కలిసి వస్తాను, నేను మీకు తోడుగా ఉంటాను, మిమ్మల్ని పంపిస్తున్న వాగ్దాన దేశానికి నేను కూడా మీతో పాటు నడుస్తాను అని దేవుడు మోషే చేసిన ప్రార్థనను బట్టి ఒప్పుకున్నాడు. వీళ్ళు పాపం చేసినప్పటికీ
ఉన్నప్పటికీ దేవుడు వీళ్ళపైన కరుణ దయ చూపించాడు అనేది ఈ 33వ అధ్యాయం ద్వారా మనకు అర్థం అవ్వాలి. 34వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. మరలా దేవుడు అంటే దేవుడిచ్చిన పలకలు పగిలిపోయినాయి కదా, మోషే కొండ మీద నుండి పడేసి పగలగొట్టేశాడు కదా, మరలా దేవుడు తన నిబంధనని ఎలా పునరుద్ధరించాడు, మరలా వాళ్ళతో నిబంధన ఎలా చేసుకున్నాడు, ఇవన్నీ కూడా నిర్గమకాండం 34వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. ఈ రోజు మనం చదువుకున్న ఈ 32, 33 అధ్యాయాల నుండి మనకేం అర్థం అవ్వాలి అంటే, మనుషులు పాపం చేసినప్పుడు మనుషులు దేవుడికి దూరం అవుతారు, దేవుడు మనిషికి దూరం అవుతాడు. పశ్చాత్తాపడితే గానీ మనము దేవుడి దగ్గరికి చేరలేము. ఒకవేళ పశ్చాత్తాపడకుండా ఇక్కడ 3000 మంది చనిపోయారు కదా, వారిలాగా మన హృదయాన్ని మనం కఠినం చేసుకుంటే మనం ఇంకా మరణానికి పాత్రము. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మనం పశ్చాత్తాపడాలి అనేది ఈ సందర్భం ద్వారా మనకు అర్థం అవ్వాలి. మన ఎడల నాయకులు, మన పాస్టరో మన కుటుంబస్తులో మన ఎడల నీతిమంతులు ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తాడు, మనల్ని క్షమిస్తాడు, మనకి ఇంకొక అవకాశం ఇస్తాడు అనేది కూడా ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థం అవ్వాలి. మరలా మరిన్ని విషయాలతో రేపొద్దున మనం కలుసుకుందాం. ఎవరైనా మా పరిచర్యకు సహాయం చేయాలి, మా పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వాలి అనుకుంటే మీ ప్రార్థనల ద్వారా కానీ కానుకల ద్వారా కానీ మమ్మల్ని బలపరచగలరు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.